రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కర్నూలు పట్టణంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. సో మనం సాధారణంగా చూసుకుంటే ఇతర దేశాల్లోనే గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చంపేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా లేటెస్ట్ గా తీసుకుంటే మీరు ముస్లిమా అని పేరడిగి మరి వాళ్ళని కాల్చడం మనం చూసాము. సో అంటే విచ్చలవిడిగా ఆయుధాల్ని వాడడము, గన్స్ లాంటి వాటిని వెపన్స్ ని వాడడం అనేది విదేశాల్లోనే ఈ కల్చర్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి విచ్చలవిడిగా లైసెన్స్‌లు వచ్చేస్తాయి. వాళ్ళకి ఏదైనా ప్రాణహాని ఉంది అన్న నేపథ్యంలో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా గన్ తీసుకోవడానికి ఈజీగా పర్మిషన్ ఏదో కొట్లో చాక్లెట్‌లు కొన్నట్టు, ఒక షాప్‌లో చాక్లెట్‌లు కొన్నట్టే గన్స్ అనేవి దొరికేస్తూ ఉంటాయి. మరి సేమ్ ఇదే కల్చరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విపరీతంగా పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా తీసుకుంటే హైదరాబాద్‌లో ఎన్నో రకాల కాల్పులు మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ గన్స్‌ని షూట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి గన్ పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది ఇప్పుడు చాలా అనుమానాస్పదంగా మారింది. ఒక పక్క మామూలుగా మనం ఒక డ్రగ్స్, గంజాయి ఇట్లాంటివే విచ్చలవిడిగా వస్తున్నాయి అని అనుకుంటే, అంతకు మించి భయానకమైన వాటితో పాటుగా గన్స్‌ని కూడా చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఈ గన్స్‌కి లైసెన్స్‌లు ఉంటున్నాయా? ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉన్నారు? ఒక పోలీస్ అధికారులు అంటే భద్రత, రక్షణకి సంబంధించిన అధికారుల వద్ద ఉండాల్సిన గన్స్ సామాన్యుల దగ్గర ఎట్లా వస్తూ ఉన్నాయి? సో, ఇది ఇప్పటి వరకు గూడా ఒక క్లారిటీ రావడం లేదు. బట్ చాలా మంది దగ్గర ఈ గన్స్ అనేవి మాత్రము క్రైమ్ జరిగిన తరువాత గాని బయటపడడం లేదు. ఇప్పుడు తీసుకుంటే కర్నూలులో అక్కడ ఒక అకాడమీ దగ్గర జరిగిన సంఘటన, బ్యాడ్మింటన్ అకాడమీ దగ్గర ఒకేసారి ఎలాంటి ఇంటిమేషన్ గాని, ఎలాంటి వార్నింగ్స్ గాని ఏమీ లేకుండా గాల్లోకి దాదాపుగా 3 రౌండ్ల కాల్పులు జరిపారు ఒక ఇద్దరు కుర్రాళ్ళు. ఎవరు వీళ్ళు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి ఎలాంటి క్రైమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది? అసలు గాల్లో కాల్పులు జరపడం వెనుకాతల ఎటువంటి వార్నింగ్ సైన్ ఉంది అని మనం అనుకోవచ్చు. ఇది ఎవరి మీదైనా వాళ్ళు అటాక్ చేయాలి అని అనుకుని లేదా బెదిరించాలని అనుకున్నారా? దేనికసల ఆ కాల్పులు జరిపారు? సో, ఈ కాల్పుల శబ్దం వినగానే ఒకేసారి అక్కడ కర్నూలు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకి గురయ్యారు. ఏంటి ఎక్కడి నుంచొచ్చింది ఈ గన్ సౌండ్ అసలు? ఎవరు ఈ గన్‌ని షూట్ చేశారు? ఎవరినైనా చంపారా? అసలేం జరుగుతోంది? లేదా ఏవైనా అల్లర్లా అని ఒకేసారి భయపడ్డారు. ఎందుకంటే ఒక పక్క చూస్తున్నాం మన ఇతర దేశాల యుద్ధాలు మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. అంతర్రాష్ట్రాల్లోన ముఠాలు చొరబడుతూ ఉన్నాయి. ఇక ఢిల్లీలో వారిని గూడా మనం జూస్తూ ఉన్నాము. ఢిల్లీలో ఎలాంటి నిరసనలు జరిగినాయి, అక్కడ ఎంత రక్తపాతం జరిగిందో చూసాము. దానిలో మనం అనుకుంటున్నట్టుగా గాకుండా ఇంకా ఇతర ఉగ్రముఖలు లేదా దేశద్రోహులు గూడా దానిలో చేరారు. సో, వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయో తెలీదు. సో, ఇలాంటి భయాలతో ఆల్రెడీ మనం అట్టుడుగుతున్నప్పుడు, ఈ మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గూడా ఇలాంటి గన్ శబ్దాలనేవి వినిపిస్తే మాత్రము ప్రజలు చాలా భయానికి లోనవుతారు. మరి ఈ గన్స్ ఎట్లా తీసుకొనొస్తూ ఉన్నారు? ఎవరు వాళ్ళిద్దరు గూడాను? దీని మీదైతే పోలీసులు మొత్తానికి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. స్థానికంగా ఉన్నవాళ్ళు ఎంక్వైరీ చేశారు. స్థానికంగా ఉన్నవాళ్ళు ఒకేసారి ఎలాంటి ఆహ్, అనౌన్స్‌మెంట్ కూడా లేదు. ఎలాంటి విషయం కూడా చెప్పకుండాను అసలు డైరెక్ట్‌గా వచ్చేసి దడ మన అకాడమీ దగ్గర గాల్లోకి కాల్పులు జరిపారు. సో, అని జెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటన రాత్రి 8:30 గంటల సమయానికి సుమారు జరగడంతోని అక్కడ అందరూ గూడా గట్టి గట్టిగా కేకలు వేశారు. భయపడ్డారు బాగానే. ఎవరైనా ఉగ్రమూకలేమైనా వచ్చేసినాయా లోపలికి? సో, ఇలాంటి భయం సాధారణంగానే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లోని ఎక్కువగా మనం ఈ తీవ్రవాదం గురించి గూడా భయపడుతున్న పరిస్థితులు. మరి ఇలాంటిది కర్నూలు జిల్లాలోని అసలు గన్ కల్చర్ ఏంటి? ఇది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఎవరు ఆ ఇద్దరు గూడాను? ఇదైతే ప్రస్తుతానికి పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులు గూడా కార్‌లో వచ్చి కాల్పులు జరిపేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి అక్కడ అందరూ కూడా స్థానికులందరూ గూడా గుంపుగా అక్కడ చేరుకొని ఆ దొంగలనైతే పట్టుకున్నారు. వారు పరారీ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. శబ్దానికి భయపడినప్పటికీ కూడా వాళ్ళందరూ వచ్చి వెంటనే ఆ దొంగల్ని పట్టుకొని ఆ గన్స్‌ని కింద పడేయడం జరిగింది. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులొచ్చి ఆ ఇద్దరిని గూడా అదుపులోకి తీసుకున్నాయి. ఆ తుపాకీలనైతే స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ తుపాకులకి చట్టబద్ధమైన లైసెన్స్ ఉందా అసలు? వీళ్ళిద్దరూ ఎవరు? గన్స్ అనేవి ఎట్లా వచ్చినియి అసలు? ఎలా వస్తున్నాయి గన్స్? అసలు గంజాయి, మత్తు పదార్థాల మీద ఇప్పటికి గూడా క్లారిటీ రావడం లేదు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎటువంటి దేశస్తులు మన దేశంలోకి చొరబడి ఈ మత్తు పదార్థాలకి యువతని బానిసలను చేస్తూ ఉన్నారు? ఎటువంటి అంటే లైసెన్స్ లేని ప్రాంతాల్లో గూడా
ఇవి విచ్చలవిడిగా కూడా అమ్ముడవుతూ ఉన్నాయి. ఇంకా ఎంత పట్టుకున్నా, ఎంత ఫిల్టర్ చేసినా, ఎంత జల్లెడ పట్టినా కూడా ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు మిగిలిపోతూ ఉన్నారు అని ఒక ఆందోళన పోలీసుల్లో, అధికారుల్లో కూడా నెలకొంది. మరి ఇటువంటి సమయంలోనే గన్ అనేది ఇంకా ప్రమాదం కాబట్టి మరి ఈ విదేశీ కల్చర్ అనేది మనకి ఎట్లా డెవలప్ అవుతూ ఉంది? వీళ్ళకి లైసెన్స్‌లు ఉన్నాయా అసలు? లేని గన్నులు వీళ్ళకి ఎలా దొరికినాయి? ఎవరిచ్చి పంపించారు వీళ్ళని? ఇవన్నీ గూడా వీళ్ళిప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే మెయిన్‌గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ అకాడమీ ఏదైతే ఉందో ఈ అకాడమీ లోపల పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు అని జెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. మరి ఏ రాష్ట్రానికి చెందిన పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఆయనా? తెలంగాణకు చెందిన ఆయనా? లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కర్ణాటకకు చెందిన వాళ్ళా? ఆహ్, ఎవరు అసలు? సెంట్రల్‌కి చెందిన వాళ్ళా? పరిశ్రమల శాఖ మంత్రి అన్నారు తప్ప ఎవరున్నారనేది బయటికి రాలేదు. సో, ఇది ఒక పుకారైతే నిజంగాను. ఇది ఇంకా ఆందోళనను కలిగిస్తది. అక్కడున్న వాళ్ళైతే కొట్టిపడేశారు. అలాంటి వాళ్ళెవరు లేరు ఇక్కడ. అలాంటి వాళ్ళుంటే సెక్యూరిటీ ఉంటుంది గదా! ఒక పరిశ్రమల శాఖకు సంబంధించిన ఒక మంత్రి వచ్చాడనంటే సెక్యూరిటీ ఉంటుంది అని. బట్ దీని వెనకాతల ఏదో జరుగుతోంది. ఏదో ఒక పెద్ద కుట్ర కోణం అయితే ఉంది. ఇది మరి ఏ రకంగా దీన్ని ప్లాన్ జేశారు? ఎవరున్నారు లోపల? అసలు ఎవరిని వీళ్ళు టార్గెట్ చేశారు? ఎవరినైనా చంపాలనుకున్నారా? లేదంటే ఏమైనా అల్లరి మూకలా? సో, ఇవన్నీ గూడా చాలా సస్పీషియస్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈ కర్నూలుకి సంబంధించి ఈ గన్ ఆహ్, కాల్పుల మీద అయితే ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ గానే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కర్నూలులోని జోహాపురం రోడ్డు సమీపంలోని బీఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలోన జరిగిన కాల్పుల గురించి మనం మాట్లాడుకున్నాము. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ నిందితులు ఎవరు అనేదైతే తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దీని ఆధారాలను సేకరించారు. అలాగే నిందితులు దొరికారు. వీళ్ళు ఎవరు అనేది వీళ్ళు కనిపెట్టడం కూడా జరిగింది ఆల్రెడీ. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించి కౌశిక్ అనే బ్యాడ్మింటన్ ఆడే ఒక వ్యక్తి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఆ అబ్బాయి ఈ కాల్పులు జరిపాడు అనేదైతే ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించి అంటే అతని రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకా? లేకపోతే అతడే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడా అనేదైతే మనకి ఫుల్ డీటెయిల్స్ రాలేదు. బట్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించి అని అయితే అంటూ ఉన్నారు. బట్ దీనిలో కౌశిక్ అనే వ్యక్తి పేరైతే మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంది. మరి ఈ అబ్బాయి ఎందుకు చేశాడు అని చెప్పేసి అంటే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఒక టీమ్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది. మరి ఈ ఓడిపోవడంతోని తీవ్ర నిరాశ, కోపానికి గురై ఈ కౌశిక్ అనే వ్యక్తి వెంటనే మరొక వ్యక్తితోని గన్నుని తీసుకొనొచ్చి గన్ ఆకాశంలో కాల్పులైతే జరపడం జరిగింది. మరి దీనికి సంబంధించి అసలు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్‌ని అయితే స్వాధీనం చేసుకున్నారు. రివాల్వర్ లైసెన్స్ ఉందా? లేదా? అసలు ఎలా వచ్చింది? మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే తన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడా? ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడా? ఈ వెపన్స్ ఎట్లా వచ్చినాయి అన్న దాని మీద ఇప్పుడు పోలీసులైతే చాలా సీరియస్‌గా ఆహ్, చర్చిస్తూ ఉన్నారు. అలాగే సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి నిందితుడి గన్ లైసెన్స్‌ని రద్దు చేయాల్సిందిగా ఎస్పీ ద్వారా జిల్లా కలెక్టరేట్‌కు సిఫారసు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవేంద్ర గూడా వెల్లడించినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో, అంటే లైసెన్స్ రద్దు జేయడము అనంటే తప్పకుండా ఈయనకి లైసెన్స్ ఉన్నట్టుగా ఉంది. బట్ ఉన్నా సరే అనైతికంగా ఇలా కాల్పులు జరపడం అనేది కరెక్ట్ కాదు గాబట్టి వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకొని ఆ రివాల్వర్‌ని గూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తోంది. సో, ఇలా ఒక్కొక్కరు గూడా విచ్చలవిడిగా రివాల్వర్స్ ఉన్నాయి గదా! మాకు లైసెన్స్ ఉంది గదా! కక్షపూరితంగా మేము కాల్పులు జరిపేస్తాము అనంటే ఆహ్, కుదరదు. మరి వీళ్ళని తప్పకుండా పోలీసులైతే వాళ్ళ దీనిలోకి తీసుకొని కంట్రోల్‌లోకి తీసుకొని గట్టిగా శిక్షించాల్సిన అవసరం ఉంది అనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లోనే ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు గూడా కాలేదు. దీన్ని అదృష్టంగా భావించాలి. లేని పక్షంలో వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారో, అసలు ఎవరిని చంపాలనుకుని ఈ కాల్పులు జరిపారు? బెదిరించడానికే జరిపారా? సో, ఎవరున్నారు ఇంకాను? దీని వెనక ఇంకేమైనా పాత కక్షలున్నాయా? గతంలో ఏమైనా రివాల్వర్‌తో ఇలాంటి కాల్పులు జరిపి వీళ్ళు తప్పించుకున్న కేసులున్నాయా? సో, ఇవన్నీ గూడా ఇప్పుడు పోలీసులైతే ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తానికి కర్నూలు గన్ ఫైరింగ్‌కి సంబంధించిన అప్డేట్ అయితే మన దగ్గర ఇంత మేరకే ఉంది. సో, దీని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు.